ఏపీ సీఎం చంద్రాల సారు చెత్త పన్ను రద్దు చేస్తుండట. పక్క పార్టీ ఏలువడిలా ఇంటింటికి తిరుగుకుంటా చెత్తను తీసుకపోతే దానికి కూడా పన్నేసి పబ్లిక్ను తిప్పలు పెట్టిందట. అందుకే కూటమి సర్కారు పన్నును రద్దు చేస్తుందట. మరి ఒక చెత్త పన్నేనా ఇంకేమైనా రద్దు చేస్తున్నదా? అన్ని ముచ్చట్లు మనం కూడా ఉరసబట్టి అరుచుకుందాం పారి. అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా, ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు, రద్దు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను. ఇన్నరా ముఖ్యమంత్రి చంద్రాల సార్ ఏమంటుండో, పంక పార్టీ దిక్మల రూల్స్ తీసుకొచ్చి ప్రజల తాన పన్నులు గుంజి పరిశాన్ చేసిందట. ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు దాయిపించినంత పనిచేసిందట. పసుపుకోమ పార్టీ ఏలువడిలా అట్లా జనంకు తిప్పలు కావద్దని చెత్త పన్ను కూడా రద్దు చేస్తున్నాడట. అయ్యా సీఎం చంద్రాల సారు, మీ కూటమి సర్కారు ఆంధ్రప్రదేశ్లో ఏలుబడిలకు వచ్చి 100 దినాలు ఒడిచిపోయినాయి. మరి మీరు కూడా అమలు చేస్తామన్న ఆ సూపర్ 6 పథకాలు ఎందుకు ఇంకా అమలు చేస్తలేరు? అంటే ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తీన్మార్ మల్లన్న అన్నట్టు అధికారంలోకి రాకముందు ఓ మాట, అధికారంలోకి వచ్చినాక ఓ మాట అన్నట్టు చేస్తుండ్రా. ఉప ముఖ్యమంత్రి పవనాల సారు ప్రాయశ్చిత దీక్ష అనుకుంటా గుళ్ళు గోపురాలు వట్టి తిరుగుతుండు. మీరేమో ఇట్లా చెత్త పన్ను, ఈ పన్ను, ఆ పన్ను అనుకుంటా చెప్పని పనులు ముంగటేసుకొని చెప్పిన పథకాలు అమలు చేయకుండా ఆలస్యం చేసుడేంది? పోనీ మీకు ఏమన్నా తెలియదా అంటే ఆంధ్రప్రదేశ్లో ఈన్సు మూలకు ఏమేమి అవసరాలు ఉంటాయో 3 మాటల ముఖ్యమంత్రి అయినా మీకు ఎరికే. ఇప్పటికైనా ఎన్నికల ముంగడ ఇచ్చిన మాటలను నిలబెట్టుకొని మీ మార్కు చూపెట్టుకోండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.